హాయ్ అందరికీ, నేను స్వరాలి. అఖండ దీపం 45వ భాగంతో మేము ముందుకొచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఎందుకు అందరూ అంత టెన్షన్ పడుతున్నారు అని ఏమీ తెలియనట్లుగా కూల్గా అడిగాడు సంతోష్. సంతోష్, ఇది మన ఇంటి పరువుకు మర్యాదలకు సంబంధించిన విషయం కదా, దీన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదేమో అని గొంతు సవరించుకుంటూ అన్నది భువనేశ్వరీదేవి. అదేంటమ్మా అలా అంటావు? అసలు రాత్రి పబ్బులో ఏం జరిగిందో తెలుసుకోవద్దా? మన ఇంటి ఆడపిల్లకి డ్రగ్స్ మిక్స్ చేసి ఇచ్చాడు అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి? వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి అని కోపంగా అన్నాడు సంతోష్. అక్కడ ఏమీ జరగలేదు అని సరే చెప్పింది కదా నాన్న. ఇంకా దీన్ని సాగదీస్తే మన కుటుంబ పరువుకు మంచిది కాదేమో, ఒకసారి నువ్వు కూడా ఆలోచించు అని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసింది భువనేశ్వరీదేవి. ఏం జరగలేదు అని మనం అనుకుంటే సరిపోయిందా అమ్మా? అసలు ఆ రోజు నేనే ఇంటికి ఎలా వచ్చానో నాకు కూడా గుర్తు రావడం లేదు. సమయానికి మా ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు నన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం ప్లాన్లు వేశారో ఏంటో. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే దీనికి ఇక్కడితో ఎండ్ కార్డ్ వేసేయాలి. సరియు కూడా తన ఫ్రెండ్తో ఉన్నాను అని చెబుతుందే కానీ నిజానికి తనకి ఏం జరిగిందో తనకు కూడా తెలిసి ఉండదు. అదేంటో కనిపెట్టి తీరుతాను అని స్థిరంగా అన్నాడు సంతోష్. సంతోష్ ప్లీజ్, నాకు ఇప్పటికే ఆరోగ్యం బాగాలేదు. నువ్వు ఇలాంటి పనులు చేసి నన్ను మరింతగా టెన్షన్ పెట్టకు. ఈ అమ్మ కోసం ఈ ఒక్క పని చెయ్యి, దీనింతటితో వదిలేయి. ఒకవేళ మళ్ళీ కనుక ఇది రిపీట్ అయితే అప్పుడు చూసుకోవచ్చు. అంతేకాదు, ఇక మీదట సరియు పబ్బులకి పార్టీకి వెళ్ళను అని కూడా చెప్పేసింది. కాబట్టి మనకే ప్రాబ్లం లేదు అని అన్నది భువనేశ్వరీదేవి. అవును బావా, అత్తయ్య చెప్పింది నిజం. నేను ఇక మీదట ఏ పబ్బులకి పార్టీకి వెళ్ళను, బుద్ధిగా ఇంట్లోనే ఉంటాను అని దాదాపు ఏడుపు గొంతుతో అన్నది సరియు. సరే అమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి, నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితోటి వదిలేస్తున్నాను. నువ్వు అవేమీ పట్టించుకోకు. తప్పు చేసిన వాళ్ళు నా చేతికి దొరికితే మాత్రం వాళ్ళని అస్సలు క్షమించేదే లేదు. ఈ రోజంతా నేను నీతోటే ఉంటాను, నువ్వేం కంగారు పడకు అని అన్నాడు సంతోష్. ఎందుకు నాన్న? నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, సరే ఉంది కదా, తను నా దగ్గరే ఉంటుంది. అసలే ఆఫీస్లో ఏవేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నావు కదా, ఇప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేను. నువ్వు ఒక్కడవే చూసుకోవాలి కాబట్టి నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ సంతోష్ని బలవంతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది భువనేశ్వరీదేవి. నేను ఆఫీస్కి వెళ్తేనే కదా భువనేశ్వరి, నీ అసలు రూపం నాకు తెలిసేది. సరే సరే, అలాగే వెళ్తాలే అని మనసులో అనుకున్నాడు సంతోష్. పైకి మాత్రం సరే అమ్మా, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చెయ్యి, నేను వెంటనే డాక్టర్స్ని అలర్ట్ చేస్తాను అని అన్నాడు సంతోష్. సంతోష్ డాక్టర్స్ పేరు చెప్పగానే భువనేశ్వరీదేవి ఒక్కసారిగా వణికిపోయింది. అంత అవసరం రాదులే నాన్న, నేను జాగ్రత్తగానే ఉంటాను అని మాత్రం చెప్పింది భువనేశ్వరీదేవి. సరియు, జాగ్రత్తగా విను. ఒకవేళ నేను ఈవినింగ్ రావడం లేట్ అయినా అమ్మకు అన్ని మెడిసిన్స్ ఇచ్చే బాధ్యత నీదే. అమ్మ మెడిసిన్స్ వేసుకోలేదు అని తెలిసింది అంటే నేను నిన్ను అస్సలు క్షమించను అని సరియుకి వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పాడు సంతోష్. సంతోష్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద గాలివాన వచ్చి వెలిసినట్లుగా ఫీల్ అయ్యారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. వీడేంటక్క ఇలా తయారయ్యాడు? అది వరకు నువ్వు ఏం చెప్తే అదే వేదం అనేవాడు. ఇప్పుడు వీడి ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓ పక్క ప్రేమ చూపిస్తూనే మరో పక్క మనకి కింద మంట పెట్టిపోతున్నాడు అని విసుగ్గా అన్నాడు ప్రభాకర్. నాకు అదే డౌట్ గా ఉంది ప్రభాకర్. చూద్దాం, ముందు వాడి మొబైల్ నెంబర్ నుండి ఎవరెవరికి కాల్స్ వెళ్తున్నాయో ఒకసారి లిస్ట్ తీసుకొని చూడాలి. ఏమైనా డౌట్ గా అనిపిస్తే అప్పుడు చూద్దాం. ఈ భువనేశ్వరి దేవిని ఒకవైపు మాత్రమే ఇంతవరకు వాడు చూశాడు. ఒకవేళ తేడాగా బిహేవ్ చేస్తే వాళ్ళ నాన్నకి పట్టిన గతే వీడికి పడుతుంది అని కన్నింగా నవ్వుతూ అన్నది భువనేశ్వరీదేవి. అవునక్క, వచ్చిన దగ్గర నుంచి అదే విషయం అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇంతకీ మా బావ కాని బావ, అదే ఆ భూపతి ఎక్కడున్నాడేమని తెలిసిందా అని అడిగాడు ప్రభాకర్. ఏమోరా, ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము అనుకుంటే ఇంకో ప్రాబ్లం వచ్చి పడుతోంది. ఇన్ని ప్రాబ్లమ్స్ మీద దేని మీద ఫోకస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు
అన్నది భువనేశ్వరీదేవి. అసలు ఆ భూపతి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎవరి సహాయం లేకుండా అయితే బయటికి వెళ్లే ఛాన్సే లేదు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేసావు కదా, నీకే క్లూ దొరకలేదా అని అడిగాడు ప్రభాకర్. అదే నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఏ విధమైనటువంటి క్లూ లేదు, అంతా నార్మల్ గా ఉంది అని డౌట్ గా అన్నది భువనేశ్వరీదేవి. అప్పుడు కూడా నీకేం అనుమానం రాలేదా అక్క? అంటే దీని అర్థం ఏంటి అని అడిగాడు ప్రభాకర్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సరిగ్గా చెప్పిచావు అని విసుగ్గా అన్నది భువనేశ్వరీదేవి. సీసీ కెమెరాల్లో కూడా ఏమీ రికార్డు కాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఈ ఇంట్లో ఉన్న వాళ్లే ఎవరో ఆ భూపతిని బయటికి వెళ్ళడానికి హెల్ప్ చేసి ఉంటారు. ఆ టైంకి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉంటారు అని అన్నాడు ప్రభాకర్. అవును, నిజమే కదా, ఎవరు చేసి ఉంటారు ఈ పని? భూపతి ఇంట్లోంచి వెళ్లిపోయినప్పుడు మైథిలి కూడా ఇంట్లో లేదు అని ఆలోచిస్తూ అన్నది భువనేశ్వరీదేవి. ఈ సీతమ్మ ఏమైనా తనకి హెల్ప్ చేసి ఉంటుందంటావా అని అనుమానంగా అడిగాడు ప్రభాకర్. దాని బొంద, దానికి అంత నాలెడ్జ్ లేదు. ఆ భూపతి ఎక్కడికి వెళ్ళాడో ఏమోనని ఆ రోజు మాతో పాటు ఇది కూడా కంగారు పడింది. కాబట్టి ఈ సీతమ్మకు అంత సీన్ ఉండదు అని అన్నది భువనేశ్వరీదేవి. ఇకపోతే బాలుగాడు. ఒకవేళ భూపతి బాలుగాడి చేత సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి ఉండాలి. మంచంలో పట్టా కూడా ముసలోడికి ఇలాంటి తెలివితేటలు చాలా ఉన్నాయి అని అన్నది భువనేశ్వరీదేవి. అక్క, నువ్వు మరీ ఇంత పిచ్చిదానివి అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ బాలుయే సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు అనుకుందాం, మరి మళ్ళీ వాటిని ఎవరు ఆన్ చేశారు? ఆ బాలు భూపతితో కలిసి వెళ్ళిపోయాడు కదా అంటూ పెద్ద లా పాయింట్ తీశాడు ప్రభాకర్. ప్రభాకర్ మాటలు విన్న తర్వాత భువనేశ్వరీదేవికి కూడా అది నిజమే కదా అనిపించింది. వెంటనే వాచ్మెన్ ని పిలిచి కొన్ని వివరాలు అడిగి కన్ఫర్మ్ చేసుకుంది భువనేశ్వరీదేవి. ఆ తర్వాత భువనేశ్వరీదేవి వేరే వాళ్ళకి ఫోన్ చేసింది. అవతల నుంచి మాట్లాడాడు రంగా. ఏంటి మేడం, నేను చాలా రోజులకి గుర్తొచ్చాను, ఏంటి సంగతి అని అడిగాడు రంగా. నేనిప్పుడు నీకు ఒక ముఖ్యమైన పని అప్పచెప్పబోతున్నాను. ఈ క్షణం నుంచి సంతోష్ ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ప్రతి నిమిషం అప్ టు డేట్ నాకు ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పింది భువనేశ్వరీదేవి. నా పనులన్నీ వదులుకొని ఈ పని చేయాలి అంటే కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుంది మరి అన్నాడు రంగా. నీకు కావలసినంత అమౌంట్ ఇస్తాను, కానీ సంతోష్కు సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలి. అలాగే వాడి ఫోన్ నెంబర్ పంపిస్తున్నాను. వాడి ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్తున్నాయి, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు కావాలి అని చెప్పింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవికి తెలియని ఇంకో విషయం ఏమిటి అంటే భువనేశ్వరీదేవి తన ఫోన్లో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా సంతోష్ వింటున్నాడు. భువనేశ్వరీదేవి ఫోన్ కాన్వర్సేషన్ విన్న తర్వాత సంతోష్ తనలో తనే నెమ్మదిగా నవ్వుకున్నాడు. తన పర్సనల్ ఫోన్ తీసి అర్జున్కి కాల్ చేశాడు. ఏంటి బావా, చాలా రోజులు గుర్తొచ్చినట్లున్నాను, మళ్ళీ మీరు ఆకాశమైన ప్లాన్స్ చేస్తుందా ఏంటి అని నవ్వుతూ అడిగాడు అర్జున్. అర్జున్, నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఒక రెస్టారెంట్ లొకేషన్ పంపిస్తున్నాను. నువ్వు అక్కడికి సాధ్యమైనంత త్వరగా రావాలి. అలాగే ఇంకో విషయం, నేను ప్రజెంట్ వేసుకున్న షర్ట్ ఫోటో కూడా పంపిస్తాను. నీకు వీలైతే సేమ్ అలాంటిదే నీ దగ్గర ఉన్న వేరే షర్ట్ వేసుకొని రా అని చెప్పాడు సంతోష్. ఏంటి బాసు నాకు ఈ ట్విస్టులు, అసలు ఏం జరిగిందో చెప్పచ్చు కదా అన్నాడు అర్జున్. ముందు ఇక్కడికి రాబే, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంతోష్. వీడికి ఏదొచ్చినా కష్టమే, మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందులో ఇరికించబోతున్నాడో ఏంటో అని అనుకొని సంతోష్ సెండ్ చేస్తున్న డీటెయిల్స్ అన్నీ చూసి సేమ్ సంతోష్ వేసుకున్న లాంటిదే షర్ట్ వేసుకొని సంతోష్ దగ్గరికి బయలుదేరాడు అర్జున్. అప్పటికి ఇంకా రంగా సంతోష్ కార్ని ఫాలో చేయలేదు. అర్జున్ సంతోష్ ఇద్దరు సపరేట్ క్యాబిన్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అర్జున్, నేను ఇప్పుడు చెప్పే విషయం జాగ్రత్తగా విను. ఆ భువనేశ్వరీదేవి నా మీద డిటెక్టివ్ని ఏర్పాటు చేసింది. వాడు ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తాడు. నేను మైథిలి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. నేను అలా వెళ్ళాను అని తెలిస్తే ఆ భువనేశ్వరీదేవి మైథిలిని ఏం చేస్తుందో అని భయమేస్తుంది. అందుకే కొన్ని రోజులు మైథిలి గురించి భువనేశ్వరీదేవికి తెలియకపోవడమే మంచిది అని చెప్పాడు సంతోష్. నువ్వు చెల్లెల దగ్గరికి వెళ్తాను అంటే నాకు హ్యాపీనే బావా, కానీ ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నావో చెప్పు అని సందేహంగా అన్నాడు అర్జున్. ఏమీ లేదు అర్జున్, నువ్వు నా కార్ తీసుకొని సిటీ మొత్తం తిరుగుతూ ఉండు. నేను చెప్పిందాకా ఎక్కడా ఆగద్దు. నీ వెనక రంగాగడ్ ఫాలో చేస్తూ ఉంటాడు. వాడిని ఎలా ఆడుకుంటావో నీ ఇష్టం, కానీ నేను చెప్పిందాకా వాడికి కారులో ఉంది నేను కాదు అని అనుమానం రాకూడదు అని చెప్పాడు సంతోష్. అర్జున్కి సంతోష్ ప్లాన్ అర్థమైంది. సరే బావా, కానీ నువ్వు త్వరగా వచ్చేసేయి అని చెప్పాడు అర్జున్.
ఓకే ఓకే, ఎక్కువసేపు అక్కడ ఉండలేనులే, వెంటనే వచ్చేస్తాను. నాకు కూడా ఇక్కడ చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి అని సంతోష్ చెబుతూ ఉండగానే బయట రంగా లోపలికి రావడం కనిపించింది. అదిగో ఆ రంగాగాడు లోపలికి వస్తున్నాడు. నువ్వు మాస్క్ పెట్టుకొని నా కారులో వెళ్ళిపో అని తన కార్కి అర్జున్కి ఇస్తూ చెప్పాడు సంతోష్. ఆ తర్వాత అర్జున్ తన కార్కి సంతోష్కి ఇచ్చి, జాగ్రత్త బావా, చెల్లిని అడిగానని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్తోంది సంతోష్ అని అనుకున్న రంగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంతోష్ కార్ని ఫాలో చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంతోష్ తన మొబైల్ బయటికి తీసి స్విచ్ ఆఫ్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ క్యాబిన్ నుంచి బయటికి వచ్చి అర్జున్ కార్ తీసుకొని మైథిలి దగ్గరికి బయలుదేరాడు. భువనేశ్వరీదేవి రంగాకు కాల్ చేసింది. హలో రంగా, వాడిని ఫాలో అవుతున్నావా? ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగింది భువనేశ్వరీదేవి. ఫాలో అవుతూనే ఉన్నాను మేడం. ఏదో రెస్టారెంట్ దగ్గర ఆగాడు, ఇప్పుడే అక్కడి నుంచి బయలుదేరాడు. నేను తన వెనకాలే ఉన్నాను, కానీ మీరు చెప్పినట్లుగా తన కారు ఆఫీస్ వైపు వెళ్ళట్లేదు అని చెప్పాడు రంగా. రంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వినగానే భువనేశ్వరీదేవికి తన డౌట్ నిజమేనేమో అని కన్ఫర్మ్ అయిపోయింది. ఖచ్చితంగా సంతోష్ ఏదో చేస్తున్నాడు అని తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి. ఆ తర్వాత రంగాతో, వాడు ఎక్కడికి వెళ్ళినా టైం టు టైం నాకు అప్డేట్ ఇస్తూ ఉండు, పోయినసారి లాగా అస్సలు మిస్ అవ్వడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్ గా చెప్పింది భువనేశ్వరీదేవి. ఓకే మేడం, నేను ఫాలో చేస్తూనే ఉన్నాను అని అంటూ ముందుకు వెళ్లే కారుని చూస్తూ చెప్పాడు రంగా. సరే సరే, మరి వాడి మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనుక్కోమని చెప్పాను కదా, దాని సంగతి ఏంటి అని అడిగింది భువనేశ్వరీదేవి. మనకు కావాల్సిన వ్యక్తి ఒకడు కాల్ సెంటర్ లో పనిచేస్తున్నాడు, వాడి ద్వారా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని తెప్పిస్తాను. మీరేమి వరీ అవ్వకండి మేడం, సాయంత్రంలోగా మొత్తం అన్ని డీటెయిల్స్ మీ ముందుంటాయి అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు రంగా. ఓకే ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి ఫోన్ పెట్టేసిన తర్వాత సరియు ఒక డౌట్ అడిగింది. అత్త, ఈ మధ్య బావ ఎందుకని తన కారు తీసుకెళ్లకుండా వేరే కారు తీసుకెళ్తున్నాడు? ఒకవేళ మన మీదేమైనా డౌట్ వచ్చిందంటావా అని అడిగింది సరియు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను సరియు, అందుకే ఈ రోజు రంగా గడిని వాడి వెనకాలే పంపించాను. ఈ రోజు ఎలాగైనా సరే వాడి సీక్రెట్స్ అన్నీ తెలిసిపోతాయి అని కాన్ఫిడెంట్ గా అన్నది భువనేశ్వరీదేవి. అది సరే, కానీ ఇందాక ఫుడ్ తినలేకపోయానే, ఏదైనా మంచి స్పైసీ ఫుడ్ ఆర్డర్ పెట్టవే అని సరయ్యతో చెప్పింది భువనేశ్వరీదేవి. కానీ వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా అంతలోనే ఆ ఇంట్లో అడుగు పెట్టింది డైటీషియన్. గుమ్మంలో నిలబడి, హలో ఎవరండి ఇంట్లో అని అడిగింది డైటీషియన్. లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా ఎవరండి అని అడుగుతున్నావేంటి అని కోపంగా అంది సరియు. సారీ మేడం, సంతోష్ గారు నన్ను ఇక్కడ అపాయింట్ చేశారు, ఇక్కడ భువనేశ్వరీదేవి గారు అంటే మీరే కదా అంటూ భువనేశ్వరీదేవి దగ్గరికి వచ్చి నిలబడింది డైటీషియన్. అవును నేనే, కానీ నాకు ఏ రోగము లేదు, నువ్వు అనవసరంగా నా గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పింది భువనేశ్వరీదేవి. అయ్యో అలా కాదు మేడం, సారు నాకు స్ట్రిక్ట్ గా చెప్పారు, సార్ మాట వినకపోతే ఊరుకోరు కదా, అందుకే మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే సార్తో మాట్లాడుకోండి అని చెప్పింది డైటీషియన్. చూడు అని పిలవబోయి, ఇంతకీ నీ పేరేంటి అని అడిగింది భువనేశ్వరి. నా పేరు సుమా మేడం అని వినయంగా చెప్పింది సుమ. చూడు సుమా, నువ్వు మరీ అంత స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, కొద్ది రోజుల పాటు ఏదో నాకు డైట్ ఇస్తున్నట్టుగా యాక్ట్ చేస్తే చాలు అని చెప్పింది భువనేశ్వరీదేవి. అంతలో సీతమ్మ అక్కడికి వచ్చి, సంతోష్ బాబు మీకోసం గది సిద్ధం చేయమన్నారమ్మా, అదిగో అదే నీ గది, భువనేశ్వరీదేవి అమ్మగారి గదికి దగ్గరగానే ఏర్పాటు చేశాను అని అన్నది సీతమ్మ. నోనో అండి, నేను భువనేశ్వరీదేవి గారి గదిలోనే ఉంటాను, టైం టు టైం ఆ మీద కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉండాలి కదా. అలాగే చెప్పారు సంతోష్ గారు, నాకు కూడా ఒక బెడ్ ఆ రూమ్ లోనే వేయించండి, లేదంటే సోఫా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోతాను అని చెప్పింది సుమ. సుమ చెప్పిన మాటలు విన్న భువనేశ్వరీదేవితో పాటు ప్రభాకర్ మంజుల ఇద్దరు కూడా షాక్ అయి నిలబడిపోయారు. ఇదెక్కడి గోల్రా బాబు, మనం కనీసం ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి కూడా లేకుండా ఇలా ఏర్పాటు చేశాడేంటి అని ఒక్కసారిగా సంతోష్ మీద విపరీతమైన కోపం వచ్చింది భువనేశ్వరీదేవికి. మరోపక్క సంతోష్ మైథిలి దగ్గరికి బయలుదేరాడు. దారిలో ఒక చోట ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కారు ఆగాల్సి వచ్చింది. అంతలో అక్కడికి ఒక అమ్మాయి పూలు అమ్ముతూ వచ్చింది. సార్, పూలు కావాలా అని అడిగింది ఆ అమ్మాయి. ఆ మల్లెపూలను చూడగానే సంతోష్కి మైథిలి గుర్తొచ్చింది. అవి కనుక తను తీసుకువెళ్తే మైథిలి ఎలా ఫీల్ అవుతుందో చూడాలి అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే అతని మనసులో రకరకాల చిలిపి ఆలోచనలు వచ్చాయి. తనలో తనే నవ్వుకుంటూ ఆ పూలు మొత్తం తీసుకొని కారులో పెట్టుకున్నాడు సంతోష్. తను వస్తున్నట్టుగా మైథిలికి చెప్పలేదు, ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో చూడాలి అని అనుకుంటూ ఇంట్లో అడుగు పెట్టాడు సంతోష్. హాల్లో అనసూయమ్మ కూర్చొని ఉంది. ఏరా బడుద్దాయ్,
అసలు అది వరకు ఈ అమ్మమ్మ ఇంటికి వచ్చేవాడివే కాదు. ఇప్పుడు పెళ్ళాం వచ్చేటప్పటికి ఈ అమ్మమ్మ ఇల్లు కావాల్సి వచ్చిందా అని అన్నది అనసూయమ్మ. అలా అనకమ్మమ్మ, నువ్వే నా ఫస్ట్ డార్లింగ్, ఆ తర్వాత ఎవరైనా. ఇంతకీ నీ మనవరాలు ఎక్కడా కనిపించడం లేదు అని అడిగాడు సంతోష్. సంతోష్ చేతిలో ఉన్న మల్లెపూలను చూసి నవ్వుకుంటూ, ఇంకెక్కడుంది, నీ గదిలోనే ఉంది, వెళ్ళు వెళ్ళు అని చెప్పింది అనసూయమ్మ.